హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ ఆదివారం ఆరాధన వచ్చిన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము ఒక స్పెషల్ డే ఉన్నది. అదేంటంటే మదర్స్ డే. అమ్మ అనే కమ్మనైన పిలుపుకు నోచుకున్న ప్రతి ఒక్క తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే టు ఆల్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొద్దిమంది ప్రత్యేకమైన స్త్రీలు గురించి రాయబడి ఉంది. మరి స్త్రీలులో ప్రత్యేకంగా తల్లులైన వారి గురించి, ప్రముఖులైన తల్లులైన వారి గురించి బైబిల్ గ్రంథము మరి ఉటంకించింది. అనేక మంది తల్లులు వారి వారి బిడ్డలను పెంచే ఆ ప్రక్రియలో వారు ఎంతో కనురాండ్రుగా, ఎంతో ప్రత్యేకించబడిన వారుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మరి వారిలో నుంచి ఈ దినము ఒక 7 తల్లుల గురించి మనము ధ్యానిద్దాము. 7 తల్లుల గురించి మనము ధ్యానిద్దాము. మరి మొట్టమొదటి తల్లి చూసినట్లయితే ఈవ్ అంటే హవ్వ. ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటిగా జన్మించిన స్త్రీ. మరి ఈమె తల్లిగా మార్చబడింది. తల్లిగా చేయబడినప్పుడు ఆమెను మరి భర్త అయిన ఆదాము ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి కుమారుడు కలిగాడంట. కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుడికి ఆమె పేరు పెడతా ఉంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఆమె మరి మొదటి వచనములో ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. మరి ఆదాము అవ్వలు దేవుని చేత, దేవుని పోలికలో ఆయన స్వహస్తముల చేత నిర్మించబడిన వారు మంటిలో నుంచి ఆదాము చేయబడ్డాడు. ఆదాము ఎముకలో నుంచి అవ్వ తయారు చేయబడింది. కానీ ఈ భూమి మీద మొట్టమొదటిగా ఒక మానవుడు రక్త మాంసాలతో జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రక్త మాంసాలను కలిగిన ఆ కుమారుడిని తల్లి అయిన హవ్వ కనింది. అతనికి కయీను అని పేరు పెట్టింది. కయీనుతో పాటుగా మరి 2వ వచనంలో తర్వాత అతని తమ్ముడగు హేబేలును కనెను. వాళ్ళిద్దరికి 2 కుమారులు పుట్టారు. వారి పేర్లకు అర్థము చూస్తే గనక మరి కయీను పేరేమో మరి పొజెస్డ్, అంటే మరి దేనినైనా కూడా స్వాధీనం చేసుకోవాలనే మనసు కలిగిన వాడు. మరి హేబేలు యొక్క పేరుకు అర్థం చూస్తే వ్యానిటీ, వ్యర్థము, వేపర్ అంటే ఆవిరైపోయేవాడని అర్థం ఉంది. ఈ అర్థం కలిగిన పేర్లు ఆమె బిడ్డలకు పెట్టింది. అలాగనే ఆ పేర్లకు తగినట్లుగా వాళ్ళు ఏం చేశారంటే ఈ కయీను సమస్తాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి. లోకమంతా నానిదే, మంచి పేరు నాదే, నేను చెడ్డవాడిగా జీవించినా కూడా అంతా నాదే అని మొత్తం లాక్కోవాలని తమ్ముడు కూడా చంపివేసినట్లుగా మనము చూడగలము. మరి యొక్క ఆవిరైపోయేవాడుగా హేబేలు ఆవిరైపోయాడు. ఆ తర్వాత చూసినట్లయితే 4వ అధ్యాయము 25వ వచనంలో ఈమె మరొక సంతానము హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించును అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతు అనే పేరులో ఒక అర్థము స్థిరపరచబడినది, అంటే ఫిక్స్డ్. అంటే ఈ షేతు అనే దానిలో నుంచి మరి ఆదాము యొక్క వంశావళి షేతులో నుంచి వచ్చినట్లుగా రాయబడింది. మరి షేతు మరి తర్వాత ఆయనకి మరి ఎనోష్ అని పుట్టాడని, ఎనోష్ కేనాన్ అని మరి 5వ అధ్యాయంలో మనం చూచుకుంటూ వస్తే వరుసగా వాళ్ళ వంశావళి రాయబడింది. అవి చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఆ హవ్వకు మరి అక్కడ పేరు పెట్టినప్పుడు ఆమె గురించి రాయబడిన మాట 3వ అధ్యాయము చివరి వచనములో ఈమె జీవము గల ప్రతి దానికి తల్లి అని రాయబడింది. అంటే ఈ లోకంలో ఈ దినం వరకు ఎవరెవరు ఈ లోకంలో పుడుతున్నారో, ఊపిరితో జీవంతో పుడుతున్నారో వీరందరికీ కూడా ఈమె తల్లిగా ఉన్నట్లుగా చూడగలము. హల్లెలూయా. ఆమె మరి ఆ హవ్వకి ఇవ్వబడిన ప్రత్యేకత జీవము గల ప్రతి దానికి తల్లి అనేది. వట్టి జీవం కలిగి ఉంటే సరిపోద్దా? రక్షణ కూడా కావాలండి. అవునా కాదా? మానవుడు ఈ లోకంలో అందరూ కూడా జీవించున్నారు, ఊపిరి కలుగున్నారు,
జీవం కలిగి ఉన్నారు. కానీ అందరూ కూడా ఆదాము అవ్వల యొక్క పాపము ద్వారా చనిపోయిన వారుగా ఉన్నారు కదా. వారందరినీ ఆత్మలో బ్రతికించడానికి కదా ఒక కుమారుడిని, లోకరక్షకుడైన ఒక కుమారుని తీసుకొని వచ్చిన తల్లి ఆమె ఎవరండి? మరియా. తల్లి అయిన మరియ గురించి మనము చూద్దాము. ఈమె చూచినట్లయితే ఆమె గురించి మరి ఆ యొక్క ఎలిజబెత్ మాట్లాడుద్ది, అందరికంటే నువ్వు ధన్యురాలు అని మాట్లాడుద్ది. లూకా సువార్త మరి 1వ అధ్యాయము మరి 40 ఆ ప్రాంతంలో చూచినట్లయితే నీవు ధన్యురాలవి, అందరూ కూడా నిన్ను ధన్యురాలు అని పిలుస్తారు. అసలు ఏమంత ధన్యురాలుగా పరిగణించబడటానికి కారణం ఏమంటే చూస్తే గనక ఈమె దగ్గరికి దూత వస్తుంది. మరియా, నీ ద్వారా ఒక కుమారుడు పుడతాడమ్మా, అతను లోకరక్షకుడుగా ఉంటాడు, నువ్వు గర్భము ధరించి. లూకా సువార్త 1వ అధ్యాయము 30 నుంచి చూస్తే గనక పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబోయే కుమారుడు ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనపడునని చెప్పినప్పుడు మొదటిగా ఆమె డౌట్ వ్యక్తపరుస్తుంది, అయ్యో నేను పురుషుడు ఎరగన దానిని నాకు ఎలాగున సంభవిస్తుందని. కానీ ఆమె ఎంత మరి వినయ విధేయతతో ఇది విధంగా కుమారుడు నీ కడుపున పుడతాడు, లోక రక్షకుడుగా ఉంటాడంటే ఆమె వెంటనే ఆ మాటలకు ఒబ్లైజ్ అయ్యి అక్కడ మాట్లాడుతున్నది 38వ వచనములో, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక నేను. హల్లెలూయా. ఆమెకి ఎంతో పెద్ద శ్రమ, ఎంతో గొప్ప అవమానము కలిగేంత పరిస్థితి ఉంది, కానీ దేవుని మాటకు ఆమె లోబడినదై ఇక్కడ ఏమని చెప్తుంది? నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగును గాక. మన జీవితంలో కూడా అనేకమైన శ్రమల గుండా మనం వెళుతున్నాము. ఏమనుకుంటామంటే ఈ శ్రమలను మనము తట్టుకోలేము, మన వల్ల కాదనుకుంటాం. కానీ ప్రభువా, నీ చిత్తమయ్యా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడును గాక అని ఆ శ్రమకి దాన్ని గనక మనం ఒప్పుకుంటే దేవుడు మన విధేయతను మెచ్చుకొని ఆ శ్రమ నుంచి మనల్ని విడిపించి మరొక మెట్టులోకి తీసుకొని వెళతాడు. ఈమెకి మరి చెప్పబడిన మాటలు, ఆ మాటలను ఆమె స్వీకరించిన విధానం చూచినట్లయితే 2వ అధ్యాయంలో కుమారుడిని 8 దినములప్పుడు సున్నతి చేయటానికి యెరూషలేము దేవాలయంలోకి తీసుకుని వెళతారు. తీసుకుని వెళ్ళినప్పుడు 34వ వచనములో సిమియోను అనేటువంటి ఆ ప్రవక్త యాజకుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. 8 దినాల బాలుణ్ణి దైవజనుడు చేతిలో పెడితే అప్పుడేం కదా ఆయన ఏం చెప్పాలి? అమ్మా, నీ కుమారుడు గొప్పవాడు అవుతాడు, చాలా బలవంతుడు అవుతాడు, చాలా గొప్ప కార్యాలు చేసేవాడు అవుతాడు, చాలా దీవించబడిన వాడు అవుతాడమ్మా అని చెప్తే ఆ తల్లి ఎంతో సంతోషించింది. అంతేనా? నీవు నేను ఆ స్థానంలో ఉంటే మన బిడ్డలను దీవిస్తూ ఈ మాటలు పలికితే మనం ఎంతో సంతోషిస్తాం. కానీ ఆ తల్లితో చెప్పబడుతున్న మాటలు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోతమ్మా, ఈ కుమారుడు పుట్టినందుకు నీకెంతో శ్రమ, ఆ కుమారుడు వలన కలిగే వివాదాస్పదమైన విషయాలన్నిటిని బట్టి నీకెంతో శ్రమమ్మా అని చెప్పినప్పుడు ఆ హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో. కానీ ఆమెలో ఉన్న ఆ దేవుని అందరి భయభక్తులు కలిగిన హృదయము ఆమెను ఎంతగా ఆ శ్రమలను, అవమానాలను, ఈ యొక్క పరిస్థితులన్నీ అధిగమించి ఆ కుమారుడిని వెంబడించే విధంగా ఆమె జీవించినట్లుగా మనము చూడగలము కదా. కానా విందులో ఉన్నప్పుడు అమ్మా నాతో నీకేమి పని అన్నాడు. వాళ్ళ తమ్ముడులను వాళ్ళందరూ వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు మరి నా తల్లి తండ్రులు నా చిత్తము నెరవేర్చువారే, నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు అన్నాడు. మరి కుమారుడు తల్లిని
ఇంక దగ్గరికి తీసుకొని హత్తుకున్నట్లుగా లేదు, కానీ ఆమెను కూడా దేవుని కొరకైన భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. కానీ ఆమె అయితే కుమారుడిని ఎన్నడూ విడిచిపెట్టలేదండి. ఆఖరికి సిలువ వరకు కూడా కుమారుడిని వెంబడించినట్లుగా మనం చూడగలము. పిల్లలకి తల్లి యొక్క తోడ్పాటు ఎక్కడ వరకు ఉండాలంటే ఆమె శ్వాస వరకు, తుది శ్వాస వరకు ఉండాలి. లేకపోతే ఆ కుమారుడు చనిపోయేంత వరకు కూడా తల్లి ఆ యొక్క మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ప్రభువు సిలువలో వేలాడుతున్నాడు. ఆయన చుట్టుపక్కల ఎవరూ లేని పరిస్థితిగా కేవలం ఒక 3 వ్యక్తులు, 4-5 వ్యక్తులే తనకు సంబంధించిన వారు కనపడుతున్నారు. ఒకరు తల్లి, శిష్యుడైన యోహాను, మగ్దలేనే మరియా, ఇంకా కొద్దిమంది ఎవరో అక్కడ కనపడుతున్నట్టున్నారు కదా. అందరూ కూడా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనేక మంది ప్రభువుని వెంబడించారు. జన సమూహాలు వెంబడించారు, కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకంలో ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా కన్న తల్లి తన బిడ్డలను విడిచిపెట్టదండి. అవునా కదా? కన్న తల్లికి ఆ బిడ్డల మీద ఎంత మమకారం ఉంటుందంటే కదా. ఆ కన్న కడుపు పేగు తీపి ఎంతగా ఉంటుందంటే ఆ బిడ్డలు మరణ పడకలో ఉన్న ఆ మరణ యొక్క శ్రమ తనదుగా భావించి ఆ తల్లి ఎంతగానో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది కదా. ఇక్కడ మరియ కూడా కుమారుడితో ఆ సిలువ మరణము దగ్గర, సిలువ శ్రమ దగ్గర నిలబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజంగానే ఆమె హృదయంలోకి ఖడ్గము దూసుకుపోయే శ్రమ కానీ ఆమె వెరవటం లేదండి. ఆ చెప్పబడిన మాట తన జీవితంలో నెరవేర్చడానికి ఆమె ఎంతో ఓర్పుతో, విశ్వాసంతో, సహనంతో ఆ సిలువ దగ్గర నిలబడినట్లుగా చూస్తున్నాం కదా. ఆ శ్రమకు ఒక ముగింపు దినం వచ్చింది. కుమారుడు చనిపోయినా కూడా ఆమె పెద్ద వయసులో యోహాను దగ్గర మరొక కుమారుడు యోహాను ఆమెకు దొరికి అతని యొక్క నీడలో ఆమె శేష జీవితం గడపటానికి దేవుడు కృపదయ చేశాడు. లోకరక్షకుడి మనకు అందింప చేయడానికి ఆమె అవమానాలు పొందింది, ఎంతో శ్రమలను పడింది, కానీ ఎక్కడ కూడా వెనుదిరిగి చూచినట్లు లేదు. నా జీవితంలో మనకి ఇవ్వబడే ప్రతి బాధ్యతలో కూడా మనం, అది శ్రమైనా, హింసైనా, కరువైనా, అది దుఃఖమైన ఏదైనా కూడా ఆ మార్గములో మనము నడిచి దేవుడు అప్పగించిన ప్రతి బాధ్యతను మనము నెరవేర్చబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనము చూచినట్లయితే జనములకు తల్లి అయిన ఎవరండి? జనములకు తల్లి శారా గురించి మనము చూద్దాం. ఇక్కడ శారా గురించి మనం చూస్తే గనక వాళ్ళు మరి యొక్క ఊరు అనేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు బయలుదేరినప్పుడు ఆమె వయసు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలప్పుడు ఆమె బయలుదేరింది. 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ 16వ వచనంలో 11వ అధ్యాయం నుంచి బయలుదేరి 16వ అధ్యాయం వచ్చేటప్పటికి 75 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడు 12వ అధ్యాయంలో వాడికి వాగ్దానం చేశాడు, మీకు సంతానం కలుగుద్ది, మరి విస్తారమైన జనములకు మీరు తల్లిదండ్రులు అవుతారంటే ఆమె 10 ఏళ్ళు ఓపికతో కనిపెట్టింది. 10 సంవత్సరాల తర్వాత ఆమె విశ్వాసము సన్నగిల్లి ఏం చేసింది? తన దాసి అయిన హాగర్ను తీసి తన భర్తకు భార్యగా ఇచ్చివేసింది. ఇచ్చివేసిన తర్వాత ఆ దాసికి కుమారుడు పుడితే ఆ దాసి, ఆ కుమారుడు మరి ఆమెను అపహసించడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆమె ఏం చేసింది? మరి ఆమెను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసింది. తర్వాత ఆమె విశ్వాసాన్ని కూడగట్టుకుంటా ఉన్నది. అబ్రహాము ద్వారా అనేకమైన శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఆమెను తీసుకొని వెళ్ళి పరాయి రాజులకు అప్పచెప్తా ఉన్నాడు. ఆమెకు ప్రాణాపాయం కలిగే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె దేవునిలో నడుస్తూ ముందుకు కొనసాగుతూ ఉంది. ఆమెకి 90 సంవత్సరాలప్పుడు దేవుడు, 89 సంవత్సరాలప్పుడు దేవుడు మరలా 18వ అధ్యాయంలో ఆమెకు దర్శనమిచ్చి, ఇదిగో మీదట నీ కౌగిట కుమారుడు ఉండునని ఆ యొక్క వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి దేవుడు మెచ్చుకొని అక్కడ ఒక వాగ్దానం చేస్తాడు. అక్కడ ఆమె చేసిన మరి యొక్క ఆతిథ్యం ఏంటండి? మరి అబ్రహాము ఆమెకి 3 మానికల పిండి తీసుకొచ్చి
త్వరగా పిసికి రొట్టెలు చేయమంటాడు. అప్పుడు ఆమె వయసు 89 సంవత్సరాలు అయినా కూడా ఆమె చెక్క రొట్టెలు చేసి ఆహారం సిద్ధపరిచి అక్కడ వడ్డించినట్లుగా మనం చూడగలము. అంటే స్త్రీలకి అన్ని విషయాల్లో నైపుణ్యత కావాలండి, ఓర్పు కావాలండి, సహనం కావాలండి కదా, శక్తి కావాలి. మన ఒంట్లో శక్తి లేదంటే మనం ఏమీ పని చేయలేము. మనం పనికి రాని వారం అనుకుంటే ఏమీ చేయలేము. కానీ అది ఎంత వయసైనా చేయగలం అనుకుంటే మనము చేయగలము. అందును బట్టి ఆమె పేరు ఏమి పేరండి? సారాయిగా ఉన్న ఆమె పేరు సారాగా మార్చబడింది. సారా అనే పేరుకు రాజ్కుమారి అనే అర్థము. ఆమె జనములకు తల్లిగా చేయబడింది. ఎలా తల్లిగా చేయబడిందని మనం చూస్తే కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ముందు ఆమె అవిశ్వాసిగా ఉంది. మరి ఆమె అంతగా విశ్వాసం పట్టగల పరిస్థితిలో ఉంది. అక్కడ ప్రభు వచ్చి, దేవుడు వచ్చి, ఇదిగో మీదటకు నీ కౌగిట కుమారుడు ఉంటాడంటే ఆమె తెర వెనకకి వెళ్ళి నవ్వుద్ది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నప్పుడు ఆమె కూడా ఆమె లోపల ఒక రోషం పుట్టిందండి, ఒక విశ్వాసం కలిగిందండి. ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె మాట ఇచ్చిన వాడు, వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు, అసాధ్యాలు సాధ్యపరచు దేవుడని ఆమె నమ్మింది గనక 90 సంవత్సరాల వయసు అయినా కూడా ఆమె శక్తి ఉడిగిపోయినా, ఆ వయసు గతించిపోయినా కూడా ఆ కుమారుని గర్భం ధరించడానికి శక్తి పొందుకున్నది. ఆ వాగ్దానము ఆమె జీవితంలో నెరవేర్చబడింది. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనంలోంచి చూస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఆమె గర్భవతి అబ్రహాము ముసలితనమందు అతనికి కుమారుని కనెను, తన కుమారునికి ఇస్సాకును పేరు పెట్టెను. 21:6లో చూస్తే, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఆ కుమారుడు పుట్టు ద్వారా ఆమెకు నవ్వే కాదండి, ఆమెకు దుఃఖం ఏమైపోయింది? దుఃఖ దినాలు సమాప్తం అయిపోయినాయి. దుఃఖము నాట్యంగా మార్చబడింది. అంతేకాదు ఆమె కుమారుడును బట్టి అనేక మంది సంతోషిస్తున్నారట. ఎలానండి? అతనిలో నుండి, మృత్యుతుల్యుడైన అతనిలో నుండి సంఖ్యకు నక్షత్రముల వలె ప్రజలు విస్తరించారు. హల్లెలూయా. అంతేగాక మనం చూసినట్లయితే ఈ యొక్క మరి కుమారుడైన ఇస్సాకు తల్లిని గురించి ఎంతో దుఃఖం కలిగి ఉన్నాడంట. ఆమె 65 సంవత్సరాలప్పుడు బయలుదేరింది, 90 సంవత్సరాలప్పుడు కుమారుడిని కన్నది, 127 సంవత్సరాలప్పుడు చనిపోయింది. మరి అప్పుడు ఆ కుమారుడి వయసు ఎంత అని మనము చూస్తే 37 సంవత్సరాలు. ఇస్సాకు వయసు తల్లి చనిపోయినప్పుడు 37 సంవత్సరాలు, అతనికి వివాహమైనప్పుడు 40 సంవత్సరాలు. మనము చూసినట్లయితే మరి 24వ అధ్యాయము 67వ వచనములో, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి రిబ్కాను తీసుకొని పోయెను, అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. 90 సంవత్సరాలప్పుడు కుమారుని కంటే ఆమె కుమారుని ఎంతగా భద్రంగా పెంచుంటుందో కదా, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటుందో కదా, అవునా కదా? లేక పుట్టిన కుమారుడు అంటే ఆ కుమారుడు తల్లికి ఎంత ప్రియమైన కుమారుడు, తల్లికి ఆ కుమారుడు ఎంత ప్రియమైపోయాడంటే 37 సంవత్సరాలప్పుడు కూడా తల్లి గురించి ఆయన దుఃఖపడుతున్నాడంట కదా. 40 సంవత్సరాలప్పుడు భార్య వచ్చినప్పుడు ఆ దుఃఖ నివారణ పోయిందంట. హల్లెలూయా. తల్లులుగా మనము మన బిడ్డలు ఎంత వయసు కలిగిన వారు కాదండి, మన బిడ్డలు మరి చాలా పెద్ద వయసు వారైనా కదా. 90 సంవత్సరాల తల్లులకి మరి 70-80 సంవత్సరాల కుమారులు ఉన్నారు. ఇద్దరు బ్రతుకుంటే కూడా తల్లి ఆ కుమారుణ్ణి
ప్రేమిస్తూనే ఉంటుంది, తన బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలని తపన పడతానే ఉంటుంది కదా. అట్టి విధంగా ఆ తల్లి ఆ కుమారుడు ప్రేమించింది. ఆ కుమారుడిలో నుంచి, ఆ మృతతుల్యమైన కుమారుడిలో నుంచి లెక్కకు సంఖ్యకు విస్తరించిన జనాన్ని పొందుకుంది. ఆమె జనములకు తల్లిగా ఉన్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ఈ మరొక వ్యక్తిగా మనము చూచినట్లయితే మరి హన్నాను మనము చూచినట్లయితే హన్నా మరి ఆమె ఏ మదర్ విత్ డెడికేషన్. ఆమె ఒక తల్లి, ఒక కుమారుడిని మరి దేవుని కొరకు అంకితం చేసిన, ప్రతిష్ఠించిన తల్లిగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఈ హన్నా గురించి మనము చూస్తే కనుక, హన్నా పిల్లలు కలగలేదు, ఆమె చాలా వేదన చెందుద్ది, ఏడ్చుద్ది. మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ఎంతగానో ప్రార్థన చేసి దేవుని యొద్ద ఆమె ఒప్పందం చేసుకుంటుంది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాల్లో చూస్తే, హన్నా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసెను. ఆమె ఒక మ్రొక్కుబడి చేసుకుందండి. ఆ మ్రొక్కుబడిని ఎంత అద్భుతంగా మ్రొక్కుబడి తీరుస్తూ ఉందంటే, మరి 26, 27, 28లో చూస్తే ఆమె చెప్తుంది, ఏలీతో చెప్తుంది 26లో, నా ఏలినవాడా, నా ఏలినవాని జీవం ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హల్లెలూయా. ఈమె చూడండి, కన్నీటితో దేవుని వేడుకుంది, దేవునికి ఒక మ్రొక్కుబడి చేసుకుంది. ఆ మ్రొక్కుబడి ప్రకారంగా దేవుడు ఆమెను దర్శించాడు, ఆ కుమారుని ఇచ్చాడు. తర్వాత వాగ్దానం, మ్రొక్కుబడి మర్చిపోయిందా? ఆ చిన్న కుమారుడిని తీసుకొచ్చి మందిరంలో వదిలిపెడుతుందండి. వాడికి 4 సంవత్సరాలు ఉంటాయో 5 సంవత్సరాలు ఉంటాయో ఆ కుమారుడిని తీసుకొచ్చి దేవుడికి ప్రతిష్ఠింప చేసింది కదా. దేవునికి మనం ఏమైనా మొక్కుబడి చేశామా? మన కష్టాలు, బాధలు, కన్నీటిలో మనం ఏం చెప్తామంటే, దేవా నీ కొరకు ఇది చేస్తానయ్యా, ఈ కానుకిస్తాను, ఇంత సమయం నీకు ఇస్తాను, నా బలం ఇంత ఇస్తాను, ఇదిగో ప్రభు అని ఏమేమో వాగ్దానాలు చేస్తాం. ఓట్స్ చేయటం కాదండి, దేవునికి మనం చెల్లించే ఏదైతే ఒప్పుకున్నామో, ఒప్పుదల చేసుకున్న ఆ మొక్కుబడులను మనం చెల్లించాలి. ఈ సమయాల జీవితంలో చూసినట్లయితే అతను తన జీవిత కాలం అంతా కూడా దేవుని కొరకైన సేవకుడుగా ఉన్నాడు. తల్లి మొక్కుబడి చేసింది, కుమారుని అప్పచెప్పింది. జీవిత కాలం వరకు ఆయన దేవుని కొరకు సేవకుడుగా ఉన్నాడు. రెండవదిగా చూస్తే ఆయన ఒక యాజకుడుగా, హీజ్ ఏ ప్రీస్ట్ అండ్ ఏ ప్రాఫిట్. ఎటువంటి యాజకుడుగా, ప్రాఫిట్గా ఉన్నాడంటే రాజులను అభిషేకించువాడుగా ఉన్నాడు. ఆయనంటే మరి రాజుకు భయపడినంత భయపడేవాళ్ళు, రాజు కూడా భయపడేంత అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరిని అభిషేకించాడు? సౌలు దావీదుని అభిషేకించిన వాడుగా ఉన్నాడు. ఇంకా నువ్వు చూసినట్లయితే ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన తన జీవిత కాలం అంతా న్యాయం జరిగించడంలో తప్పిపోలేదంట. ఇంకా ఆయన గొప్ప ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు అందరి కొరకు కూడా ఆయన ప్రార్థించువాడుగా ఉన్నాడు. ఇటువంటి కుమారుణ్ణి కని ఆ తల్లి ఆ కుమారుని అక్కడ ప్రతిష్ఠించిందండి. ఆ కుమారుడిని జీవితకాలం దేవుని కొరకు ఇచ్చివేసింది. ఆ కుమారుడు కూడా తల్లి యొక్క ప్రతిష్ఠిత ప్రకారంగా దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకైన కార్యాలు చేశాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరొక తల్లిని మనము చూస్తే మోషేను కన్న తల్లి అయినటువంటి ఈమె పేరేంటండి? యొక్కెబెదు, ద మదర్ ఆఫ్
డెలివరర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. మరి ఇశ్రాయేలీయులను ఆ గొప్ప బానిసత్వం నుంచి విడిపించిన తల్లి అయిన యొకోబేదు వలె మనము ఈ యొకోబేదును గురించి ఉదయకాలము మనము ధ్యానిద్దాము కదా. మరి ఆమె గురించి రాయబడిన మాటలు మనము చూసినట్లయితే మరి మరి నిర్గమకాండము 2వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే మరి 1వ వచనం నుంచి చూస్తే ఆ స్త్రీ గర్భవతి అయి వాడు సుందరుడై ఉండట చూచి 1వ వచనంలో లేవి వంశస్థుడు లేచి వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వారిని దాచెను. ఆ స్త్రీ ఎవరని మనము చూస్తే గనక ఆమె ఎవరంటే గనక సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనములో మరి అమ్రాము భార్య పేరు యొకోబెతు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరి మిరియామును కనెను. 3 బిడ్డల తల్లి మరి యొకోబెతు అయినది. ఈమె ఈ పిల్లవాడు పుట్టే పరిస్థితులు మనం చూసినట్లయితే గనక మరి ఆ యొక్క ఫరో పరిస్థితి అక్కడ ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేలులు చాలా ప్రబలిపోయినప్పుడు మరి ఆ యొక్క ఐగుప్తులు భయపడుతున్నారు. ఇశ్రాయేలులు వారి సంఖ్య విస్తరిస్తూ ఉంది. వారు మన మీద తిరుగుబడతారేమో, పొరుగు రాజులతో కలిసి మనల్ని చంపివేస్తారేమో భయపడి 1వ అధ్యాయము 11, 12, 13, 14 చూస్తే వారి చేతట కఠినమైన పనులు చేపిస్తున్నారంట, శ్రమ పడుతున్నారంట, వెట్టి పనులు చేపిస్తున్నారంట. తర్వాత ఏమి ఆజ్ఞ ఇచ్చాడంటే 22వ వచనములో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. ఎవరెవరైతే మగపిల్లలుగా పుట్టాడో వాళ్ళందరినీ చంపివేయమనే ఆజ్ఞ. ఆ మంత్రస్థానులు కూడా ఆజ్ఞ ఇస్తారు. మగపిల్లాడైతే ఆ యొక్క పీటల మీదే వాళ్ళు చంపివేయమనే ఆజ్ఞ ఉంటుంది. కానీ ఈ తల్లి ఏం చేసిందంటే ఆ వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వారిని దాచెను. హల్లెలూయా. సుందరం ఉండడంటే బ్యూటీ కాదండి, వాడిలో ఏదో ప్రత్యేకమైన ఒక మహిమను చూచింది, ఒక ప్రత్యేకతను గమనించింది ఆ తల్లి. ఆ కుమారుడు పుట్టినప్పుడు మరి మంత్రస్థానులు రావాలి కదా, మంత్రస్థానులు రాకుండానే హెబ్రీ స్త్రీలు చురుకైన వారంట, మంత్రస్థానులు లేకుండానే పిల్లలు కంటా ఉన్నారంట. ఈమె కూడా కుమారుడిని కన్నది. ఆ కుమారుడిలో ఒక గొప్ప వర్చస్ చూసింది, ఒక నాయకత్వపు లక్షణాలు చూసింది, ఒక ప్రత్యేకతను గమనించి ఆమె ఆ కుమారుడిని ఏ విధం చేతనను బ్రతికించాలని ఒక తీర్మానానికి వచ్చింది. ఇది రాజుకు తెలిసిందా, కుమారుడిని చంపేస్తాడు, ఆ ఇంటి వారందరిని కూడా నశింప చేస్తాడు. కానీ ఆమె దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించినదే ఆమె ఆ కుమారుడిని 3 నెలల వరకు దాచిపెట్టిందట. 3 నెలల వరకు పిల్లలు ఎలా దాచిపెట్టగలవండి? వాడికి ఆకలైతే ఏడుస్తాడు, తడిస్తే ఏడుస్తాడు కదా, కేకలు పెడతాడు, మరి కెవ్వు కేకలు పెడతాడు. మరి ఆ తల్లి ఏమి టెక్నిక్ ఉపయోగించిందో 3 నెలలు దాచిపెట్టిందట. తర్వాత ఆ కుమారుని ఒక జమ్ము పెట్టి తయారు చేసి కీలు పూసి అది చక్కగా నీళ్ళ మీద ప్రవహించేటట్లుగా మరి చేసి ఆ కుమారుని ఆ పెట్టెలో పెట్టి ఆ యొక్క నైలు నది ఒడ్డున విడిచిపెట్టిందట కదా. తర్వాత కథ మనకు తెలిసిందే. మిరియాము వెళ్ళి ఆ యొక్క ఫరో యొక్క కుమార్తెతో నీకు దాదిని పిలుచుకురమ్మని అడగటం, దాదిగా తల్లి వెళ్ళటం, ఇదంతా మనకి తెలిసిందే. ఆ కుమారుడు పాలు విడిచే వరకు కూడా ఆ తల్లి ఆ కుమారుడిని పెంచిందండి. ఆ పెంచిన సమయంలో మనం చూస్తే ఆ తల్లి ఆ పిల్లవాడికి పాలతో పాటు రంగరించి నువ్వు ఇశ్రాయేలు విమోచనకర్తవు, ఇశ్రాయేలుని దాస్యం నుంచి విడిపించువాడవు నీవే, ఇది నీ వలన సాధ్యము, అందుకే దేవుడు నిన్ను బ్రతికింప చేశాడు, నీవు ఇశ్రాయేలు విమోచకుడవని ఆ తల్లి పదే పదే ఆ కుమారుడికి బోధించిందంట. కుమారుడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఆ కుమారుడు తినేటప్పుడు, వాడు ఆడుకునేటప్పుడు నిరంతరం వాడికి బోధించిందంట. వాడు హృదయం అంతా కూడా నేను విమోచనకర్తను, ఇశ్రాయేలుని దాస్యత్తులో నుంచి విడిపించువాడనని అతని హృదయంలో ఆ మాటలు ముద్రించబడేటట్లుగా ఆ తల్లి ఆ కుమారుడికి బోధించింది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడు. అంటే ఆ తల్లి చేసిన బోధ ఆ కుమారుడు హృదయంలోకి పెనట్రేట్ అయిపోయిందండి కదా. ఏ మదర్ ఈజ్ ఏ
ఫస్ట్ టీచర్ టు ఏ చైల్డ్. మరి ఫస్ట్గా ఎవరు మరి కుమారుని సరైన విద్యాబుద్ధులలో క్రమశిక్షణలో పెంచగలిగింది ఎవరంటే ఒక తల్లి మాత్రమే. అవునా కాదా? ఈ ఇంపాక్ట్ మనము చూస్తే గనక నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనములో అతను పెరిగి పెద్దవాడైనప్పుడు తన జనాలను చూడాలని ఆశ కలిగింది. అక్కడ ఫరో ఇంట్లో ఫరో కుమార్తె ప్యాలెస్లో రాజభోగాల్లో పెరుగుతున్నాడు. విలువిద్యలలో ఆయన ఎంతో ప్రావీణ్యుడయ్యాడు. అనేకమైన వాటిని విద్వాంసుడుగా అయ్యాడు. కానీ ఆయన మనసంతా ఎక్కడుందంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గర ఉంది గనక ఆయన వారి యొద్దకు పోయాడంట. పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అక్కడికి వెళ్ళేటప్పటికి ఐగుప్తీయుడు ఇశ్రాయేలును బాధ పెడతా ఉన్నాడు. అది అతను చూచట కోపం వచ్చేసింది. అటు ఇటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఐగుప్తిని చంపి ఇసుకలో వారిని కప్పి పెట్టాను. అంటే తన ప్రజలైన వారిని విమోచించాలని ఆ యవ్వనంలోనే ఆయనకు ఆ యొక్క ఉద్దేశము కలిగింది. ఎలా కలిగిందండి? ఆయన రాజభవనంలో పెంచబడ్డాడు. వీళ్ళ పరిస్థితులు వాళ్ళకి తెలియవు కదా. రాజభవనంలో వాళ్ళకి వీళ్ళుండే ప్రదేశానికి చాలా దూరం ఉంటుంది. చాలా వ్యత్యాసమైన ప్రదేశంలో వీళ్ళు ఉన్నారు కదా. ఆయనను తల్లి చెప్పిన బోధ ఆయన హృదయంలో పెనట్రేట్ అయి ఉండగా అతను సరాసరిన తన ప్రజల యొద్దకు వచ్చాడు. ఐగుప్తిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. మనము కూడా మన బిడ్డలకు దేవుని కొరకైన మార్గాన్ని బోధించాలండి. దేవునిలో వారిని నిష్ణాతులుగా పెంచాలి. దేవుని కొరకైన నాయకురాండ్రుగా చిన్ననాట నుండే వారిని తర్బీదు చేయబద్దులమైనాం. అందును బట్టి మోషే ఏం చేశాడండి? ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటింపచేశాడు కదా. ఎంతమంది ప్రజలు 6 లక్షల పాదచారులంట 40 సంవత్సరాలు వారికి నాయకుడిగా ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు కదా. అర్ధరాత్రి వేళ ఆ యొక్క ఆ పస్కా పండుగ ఆచరించి వారందరూ కూడా 10 అద్భుతాలు జరిగిన తర్వాత వారందరూ కూడా విమోచింపబడి ఆ సముద్రములో దాటి వారందరూ కూడా బయటకు వచ్చి వేశారు. నేను కూడా మన బిడ్డలు ఇంటి విధంగా ఆత్మలను రక్షించువారుగా, ఎంతమంది యొక్క లోకములో పాపం అనే దాసత్వంలో ఉన్నారు, ఎంతమంది సమస్య అనే దాసత్వంలో ఉన్నారు, వారిని విడిపించువారుగా మన బిడ్డలను నాయకులుగా పెంచబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక తల్లి గురించి మనము చూస్తే గనక ఈమె పేరు జబదయి కుమారుల తల్లి అని రాయబడింది. ఆమె పేరు సలోమి. చూచినట్లయితే ఆమె గురించి ఏ మదర్ గేవ్ హిస్ సన్స్ యాజ్ మార్టైర్స్ టు ద లార్డ్ సర్వీస్. ఈమె ఏం చేసిందంటే తన బిడ్డలిద్దరిని కూడా దేవుని కొరకు హతసాక్షులుగా ఇచ్చివేసిందండి. ప్రభు పరిచర్య చేయటానికి వారిని సేవకులుగా ఇవ్వటమే కాదు, వారిని హతసాక్షులైనట్లుగా ఇచ్చింది. ఆమెకి 2 కుమారులు. ఆమెకి ఎంత అభిలాష కలిగిందంటే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. 20వ అధ్యాయము మత్తయి సువార్త 20-21 వచనములో చూస్తే ఒకరోజు ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోతే ప్రభు అంటాడు, అమ్మా ఏంటి ఇలా వచ్చావు, ఏం సంగతి అంటే నీకేమి చేయగోరుచున్నానని ఆయన అడిగాను. అందుకామె నీ రాజ్యమందు నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండనిమ్మని ఆయనతో మనవి చేసుకునేను. ఆయన అడుగుతా ఉంది, అయ్యా నువ్వెటు నిత్య మహిమకి వెళ్ళిపోతావయ్యా, పరలోక రాజ్యంలో ఆ సింహాసనంలో కూర్చుంటావయ్యా, నాకు 2 కొడుకులు కదా, 2 కొడుకులు సేవకి ఇచ్చేసాను కదా. వాళ్ళు ఎలా సేవకు వచ్చారండి? తండ్రి వద్ద నిలబడి ఆ వలలో బాగు చేసుకుంటా ఉన్నారంట. అక్కడంతా జీతగాండ్రు పనివాళ్ళు, ఒక పెద్ద చాలా పెద్ద వాళ్ళకి ఇది చేపలు పెట్టే వృత్తుంది. కానీ ప్రభు పిలవగానే అవన్నీ విడిచిపెట్టి వచ్చేసారంట. అయినా కూడా ఆమె వాటి గురించి ఏం బాధపడాల. పోనీలే నా బిడ్డలు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంది. ఇప్పుడు ఆమెకి ఎంత ఆశ ఉందంటే ప్రభు యొక్క కుడి వైపున ఒకడును ఎడం వైపున ఒకడును కూర్చుండాలని. నీకు నాకు మన బిడ్డలు ఏం కావాలని ఆశ ఉంది? ఈ లోకంలో ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, బాగా చదువులు చదవాలి, ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, బోల్డని డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి. ఇది నువ్వు కలిగి ఉన్నావా? లేకుండే ఆత్మల సంపాదన కొరకు నీ బిడ్డల్ని ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావా? ఇద్దరు ప్రశ్నిస్తున్నాడు. మన బిడ్డలు గొప్పవారు కావాలని మనం ఆశ
ఆశపడతాం, ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆశపడతాం. ఆశ దేనిలో పెట్టుబడి పెడదామంటే దేవుని కొరకైన పనిలో, ఆత్మల సంపాదన పనిలో అంత గొప్పవారుగా ఉండాలని మనం ఆశపడదాం. ఓకే, ఈమె మనం అడిగితే ప్రభు అంటున్నాడు, అమ్మా బాగానే ఉంది, కానీ నా కుడి పక్క ఎడం పక్కన కూర్చోవడం బాగానే ఉంది, కానీ నేను త్రాగబో గిన్నెలోనిది వీరు త్రాగగలరా అన్నప్పుడు వాళ్ళిద్దరూ అవును ప్రభు మేము తాగుతూ ఉంటారు. ఏంటా గిన్నె? లోక రక్షణ కొరకు, మానవుల రక్షణ కొరకు ప్రాణం పెట్టుట, సువార్త కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రాణం పెట్టుట. నిజంగానే వాళ్ళు ప్రభు పనిలో ప్రాణం ఇచ్చేశారండి. మరి అపోస్తల కార్యము మరి యొక్క 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక అతనిని మరి చంపివేస్తారు ఖడ్గముతో. యాకోబు యొక్క తలను మరి నరికి వేస్తారు. మరి మరొక వ్యక్తి మరి యొక్క యోహాను గురించి చూస్తే, యోహాను పద్మాసు దీపములో పరవాసి అయిపోతాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది కదా. యోహాను జీవితకాలం అక్కడ బందీ అయిపోతాడండి. పద్మాసు దీపములో పరవాసే బందీ అయిపోతాడు. అతననట సలసల కాగే నూనెలో ఆయన పడవేశారట యోహానుని. ఆయన చనిపోలేదట. అక్కడే మరి ఎంతకాలం ఆయన బ్రతికున్నాడో తెలియదు, కానీ ప్రభు సాక్ష్యము నిమిత్తము ఇక్కడ అంటున్నాడు 9వ వచనములో, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఆమె ఏం చేసిందండి? తన 2 కుమారులను ప్రభు కొరకు హతసాక్షులుగా ఇచ్చివేసింది. మరి నువ్వేం చేస్తున్నావు? నీ బిడ్డలు దేవుని కొరకు పెంచుతున్నావు. నీవెలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? మరి నీ బిడ్డలను నువ్వు ఎలాగున పెంచుతున్నావు? ఇది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి తల్లులైన వారు. ఆఖరిగా దేవుని యందలి భయభక్తులు కలిగిన స్త్రీ గురించి మనం ధ్యానిస్తే గనక, ఆమెకట రక్తవర్ణ వస్త్రాలు ఉన్నాయట. మరి 31వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ వచనము, ఆమె బట్టలు సన్నని నారపు బట్టలు, అవి రక్తవర్ణ వస్త్రములు. 21వ వచనము, తన ఇంటి వారికి చలి తగులునని ఆమె భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. హల్లెలూయా. ఆమె ఏం వేసుకుందంటండి? రక్తవర్ణ వస్త్రములు. మరి సన్నని నారబట్టలు ఏంటవి? రక్షణ వస్త్రాలు. యేసు రక్తంలో కడగబడిన, యేసు రక్తంలో ఉంచబడిన ఆ వస్త్రాలు ఆమె ధరించిందండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ధరించిందా? ఆమె ఇంటి వారందరూ కూడా ఆ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. హల్లెలూయా కదా. ఆమె ఎంతగా తన ఇంటి వారి రక్షణ కొరకు ఆమె ప్రయాసపడిందో. ఆమె కథంతా మనం 10వ వచనంలోంచి చూస్తే 31వ వచనం వరకు ఆమె ఏమేమి తన ఇంట్లో వారి కొరకు ప్రయాసపడిందో మనకు తెలుసు. ఆ బిడ్డలు ఎలాగ పెంచిందో. ఆమె తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఎవరు కూడా రక్షింపబడకుండా నరకానికి వెళ్ళిపోతారనే భయం ఆమెకి లేదండి. ఆమెకు భర్త, ఆమె కన్న బిడ్డలందరూ కూడా రక్షింపబడిన వారుగా ఉంటున్నారు. ఆమె రాబో కాలము నిర్భయముగా విషయమై నిర్భయముగా ఉండును. హల్లెలూయా. 25వ వచనంలో, రాకడ రాబోతుంది, పర్వాలేదు, నా కుటుంబం యావత్తు ఎత్తబడుతుంది, నా కుటుంబం యావత్తు కూడా దేవునితో నిత్య మహిమలో ఆ 7 ఏండ్ల విందులో పాల్గొంటుందనే ఒక నిశ్చయిత ఉంది. కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఈలాగున కొనియాడబడుతుంది. ఆమె కొనియాడబట్టమేనా, ఆమె కుమారులు కూడా 28వ వచనంలో, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. హల్లెలూయా. ఇదండి ఒక తల్లికి కలిగే ఘనత, ఇదండి కదా. కుమారులు మనని, తల్లిగా మనని ఘనపరచాలి కదా. తల్లిని తండ్రిని ఘనపరచమని దేవుని వాక్యము సెలవిస్తుంది. వారు ఎప్పుడు తల్లిదండ్రులను ఘనపరచగలరంటే, బిడ్డలను అట్టి విధంగా దేవుని యందలి భయభక్తుల్లో దేవుని కొరకైన బిడ్డలుగా మనం పెంచినప్పుడు వారు అట్టి విధంగా
దేవుని కొరకైన పాత్రలుగా వారు సిద్ధపడతారు. మరి జీవము గల తల్లిగా ఉన్న హవ్వను బట్టి, జనములకు తల్లిగా ఉన్న శారాను బట్టి, మరి కుమారుడు కావాలని మరి ఆమె ఎంతగానో కన్నీరు మున్నీరుగా దుఃఖపడి కుమారుడు పొందుకొని ప్రతిష్ఠ చేసుకున్న మరి హన్నాను బట్టి, అంతేకాదు తన కుమారుడిని ఒక నాయకుడుగా, ఇశ్రాయేలుకు విమోచకుడుగా సిద్ధపరిచిన తల్లి అయిన యొకోబేదును బట్టి, తన కుమారులిద్దరూ కూడా మరి దేవుని కొరకైన పాత్రలుగా మారిటేసి ఉండాలని మరి అట్టి విధంగా సిద్ధపడిన ఆ యొక్క సలోమిని బట్టి, మరి లోక రక్షకుని మనకు అనుగ్రహించడంలో ప్రయాసపడిన తల్లి అయిన మరియా అవమానాలు, నిందలు, హృదయంలోకి ఖడ్గము దూసుకుపోయినా కూడా ఓర్చుకొని ఆయన విషయాలన్నీ హృదయంలో భద్రం చేసుకొని జీవించి ఆయనను లోకానికి అనుగ్రహింపచేసిన తల్లి అయిన మరియను బట్టి, మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. నీవు నేను ఏ స్థానంలో ఉన్నావు? తల్లిగా బిడ్డలను పెంచే విధానంలో బిడ్డలను కన్నాము, మరి వారిని దేవుని కొరకు ప్రయోజకులుగా పెంచుతున్నామా? దేవుని కొరకు వారిని సమర్పిస్తున్నామా? దేవుని మార్గంలో వారు నడుచున్నట్లుగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నామా? వారి కష్ట నష్టాలలో, కీడులలో మరి ఆదరణకరంగా, వారికి సహాయకరంగా వారిని ప్రోత్సాహపరిచే విధంగా మనం ఉందామా? తల్లులమైన మనమందరము ఈ దినము మనల్ని పరిశీలించుకోదుము కాక. హల్లెలూయా. అటువంటి ధన్యురాలునైన తల్లిగా కుమారుల చేత నీవు ధన్యురాలు అమ్మా అనిపించుకునే ఆధిక్యత పొందుకుని వారుగా ప్రతి ఒక్క క్రైస్తవ తల్లి ఉండును గాక. అందరికీ మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.